ఓం శ్రీమాత్రే నమ. శ్రీమనోన్మన్యే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యు1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలు కలిగినటువంటి జాతకులు. తులారాశి వారికి ఈ వారం నూతన వస్త్రధారణము, అలాగే సుగంధ ద్రవ్యాలు అలంకరించుకోవడము, వస్త్రభూషణాదుల ద్వారా ఆనందాన్ని పొందడము, పశులాభము, ధనలాభము కలగడానికి అవకాశం ఉంటుంది. ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతు భగవానుడు శుభ పరిస్థితులను తులారాశి వారికి కల్పించడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కుటుంబంలో చిన్న చిన్న చింతల వలన వీరు అవన్నీ పూర్తి స్థాయిలో అనుభవించలేరు. దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురు భగవానుడి ద్వారా కొంత గురువుల సహకారం లభిస్తుంది. ధనలాభం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలను చేపట్టడం, ధనధాన్యాలు వృద్ధి చెందడం కూడా ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి అంశంగా చెప్పవచ్చు. ఆనందమైనటువంటి వాతావరణాన్ని కలుపుతారు. రాస్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు తులారాశిలో సంచారం చేయడం వలన తులారాశి వారికి ఆనందమైనటువంటి విశేష అంశాలు ఎదురవుతూ ఉంటాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శారీరకంగా మానసికంగా తృప్తిని పొందుతారు. అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. చేసేటటువంటి పనులలో కొంత శ్రద్ధ అవసరము. ఎదుటి వ్యక్తుల ద్వారా మాటలను దెబ్బలను తినేటటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. బంధుమిత్రులతో చిన్న చిన్న చికాకులు ఏర్పడతాయి. బంధువులతో మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాటలను పొదుపుగా వాడాలి. తమ మాటలే తమకు శత్రువులుగా మారి ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తులారాశి వారికి రవి భగవానుడు తులారాశిలో సంచారం చేయడం వలన మనోవిచారం ఏర్పడడానికి, శారీరకమైనటువంటి రుగ్మతలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరము. అకాలమైనటువంటి భోజనము, శ్రమతో కూడినటువంటి ప్రయాణాలను కూడా ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఈ వారం తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది.